హాయ్ అండి. మాది సొంత గ్రామం బారు అండి. నాకు బారు అంటే చాలా చాలా ఇష్టం అండి. ఎందుకో వదలబుద్దేదు. కానీ మా బారు ఎందుకో వెనకబడిందండి. కారణం ఏంటంటే మీకు కథ రూపంలో చెప్తా. బారువాకి చుట్టుపక్కల గ్రామాలైన గొలగండి, ఇసుకలపాలెం అలా చాలా గ్రామాల నుండి పీతలనేవి వైజాగ్ ఎక్స్‌పోర్ట్ అవుతున్నాయండి. మొత్తం అన్ని గ్రామాల నుంచి వచ్చిన పీతలకి ప్యాకింగ్ చేసుందండి. కానీ ఒక బాక్స్‌కి మాత్రం ప్యాకింగ్ చేయలేదండి. సో, ఆ డ్రైవర్ డౌటొచ్చింది. అరే! ఆ బాక్సు అన్నింటికి ప్యాకింగ్ అయ్యి ఉంది. ఒక బాక్స్‌కి మాత్రం ఓపెన్ చేసి ఉంది. మరి పీతలన్నీ బయటకొచ్చేవా అని అడిగాడండి. ఇప్పుడు క్లీనరు, సార్ ఇవి బారు నుండి పీతలండి. ఒక పీత పైకొచ్చినా సరే కింద ఉన్న పీత లాగేస్తదండి. కాబట్టి అవి బయటికి రాలేవన్నాడండి. సో, అలాంటి పరిస్థితి మా బారోలో ఉందండి. బారో కాదు చాలా గ్రామాల్లో ఉంది. మనం ఫెయిల్ అయినా ఫీల్ అవ్వం. పక్కింటోడు పాస్ అయ్యాడని ఫీల్ అవుతాం. ఎదిగితే చూడలేం. అలాంటి పరిస్థితులు ఉన్నాయండి. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం బారో మెల్లమెల్లగా డెవలప్ అవుతుందండి. ఒకప్పుడు ఆ పెట్రోల్ కావాలంటే సోంపేట ఎళ్ళవలసి వచ్చేదండి. కానీ మావోడొకడు చాలా డేరింగ్ చేసి పెట్రోల్ బంక్ నిర్మించాడండి. అలాగే కళ్యాణ మండపం కూడా అయిందండి కొత్తగా. అలాగే ఎంతో చరిత్ర ఉన్నటువంటి 2 దేవాలయాల నిర్మాణం అనేది జరుగుతా ఉంది. అలాగే బారోకి బ్రిడ్జ్ గానైతే బారోకి చుట్టుపక్కల గ్రామాల నుండి అందరూ కూడా వచ్చే అవకాశాలున్నాయి. అలాగే ముఖ్యంగా మా బీచ్ కూడా డెవలప్ అవుతా ఉంది. కాబట్టి ఇక నుండి మా బారో నుండి ఏ పీతలెళ్ళినా సరే ఫుల్లుగా ప్యాకింగ్ చేయాల్సిందే. థ్యాంక్ యూ. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడిక్కడ. నీకేదనిపిస్తే అది చెయ్యి.